హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫిగర్ ఇట్ అవుట్ 1.2 చూద్దాం. 6th క్లాస్లోనే ఫిగర్ ఇట్ అవుట్ 1.2. అందులో ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఇన్ ఏ టేబుల్ 1? టేబుల్ 1లోనే ప్యాటర్న్ మీరు ఐడెంటిఫై చేశారా అని అడిగారు. దానికి సొల్యూషన్, ఎస్, ఐ కెన్ రికగ్నైజ్ ద ప్యాటర్న్ ఇన్ దిస్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో ఉండేటటువంటి ప్యాటర్న్ మనం రికగ్నైజ్ చేశాము అని అర్థం. సెకండ్ క్వశ్చన్, రీరైట్ ఈచ్ సీక్వెన్స్ ఆఫ్ ది టేబుల్ 1 గివెన్ ఆన్ ది టెక్స్ట్ బుక్ పేజ్ 3. థర్డ్ పేజీలో ఉండేటటువంటి టేబుల్ సీక్వెన్స్ ఒకసారి రీరైట్ చేయమన్నాడు. అలాంగ్ విత్ ది నెక్స్ట్ 3 నెంబర్స్ ఇన్ ఈచ్ సీక్వెన్స్. అలాగే దానికి నెక్స్ట్ ఆ సీక్వెన్స్లో నెక్స్ట్ 3 నెంబర్స్ను కూడా రాయమని చెప్తున్నాడు. ఆఫ్టర్ ఈచ్ సీక్వెన్స్ రైట్ యువర్ ఓన్ వర్డ్స్. వాట్ ఈస్ ద రూల్ ఫర్ ద ఫార్మింగ్ ద నెంబర్స్ ఇన్ ద సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ని ఓన్గా ఫాలో అయ్యేటటువంటి ఒక రూల్ రాయమంటున్నాడు. అవి చూద్దాం. చూడండి, సీక్వెన్స్ 1 ఇచ్చున్నాడు. లాస్ట్ 3 నెంబర్స్ అనేవి మనం ఓన్గా రాయాలి ఆ సీక్వెన్స్కి. 1, రూల్ ఏంది? ఎవ్రీ నెంబర్ ఈజ్ 1. నెక్స్ట్ బి 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ 3 నెంబర్స్ ఏంది? 8, 9, 10. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. సో కీప్ యాడింగ్ 1 టు ద ప్రీవియస్ నెంబర్. అంటే ప్రీవియస్ నెంబర్కి ఏం చేస్తున్నాం? ఒకటి యాడ్ చేస్తూ రాస్తున్నాం. నెక్స్ట్ సి 1, 3, 5, 7, 9, 11, 13. నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమొస్తాయి? 15, 17, 19. అంటే ఎంత యాడ్ చేస్తున్నాం? 2 యాడ్ చేస్తున్నాం. సో స్టార్టెడ్ విత్ 1తో స్టార్ట్ అవుద్ది. కీప్ యాడింగ్ టు ద ప్రీవియస్ నెంబర్. అంటే 1తో స్టార్ట్ అయ్యి ప్రీవియస్ నెంబర్కి ఎంత యాడ్ చేస్తున్నాం? 2 యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ డి 2, 4, 6, 8, 10, 12, 14. నెక్స్ట్ 3 నెంబర్స్ ఏంది? 16, 18, 20 అండ్ సో ఆన్. ఇక్కడ ఏంది? స్టార్టింగ్ విత్ 2తో స్టార్ట్ అయ్యి కీప్ యాడింగ్ టు ద ప్రీవియస్ నెంబర్. అంటే ప్రీవియస్ నెంబర్కి 2 యాడ్ చేస్తూ వస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఏం నెంబర్స్ అవుతాయి? ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఈకి చూద్దాం. ఈ 1, 3, 6, 10, 15, 21, 23. నెక్స్ట్ నెంబర్స్ ఏముండే? 36, 45, 55. అంటే యాడ్ ది నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్. అంటే నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే 1కి ఏం చేశాడు? 2 యాడ్ చేశాడు. అంటే 3 వచ్చింది. 3కి నెక్స్ట్ ఎంత యాడ్ చేశాడు? 3 యాడ్ చేశాడు. అంటే 6 వచ్చింది. 6కి నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ ఎంత? 4 యాడ్ చేశాడు. అంటే 10 వచ్చింది. 10కి నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ ఎంత? 5 యాడ్ చేశాడు. అంటే 15 వచ్చింది. అంటే ఈ విధంగా యాడ్ చేసిండు. దానికి రూల్ ఏంది? యాడ్ ద నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్. అది నెక్స్ట్ ఎఫ్ 1, 4, 9, 16, 25, 36, 49. నెక్స్ట్ 64, 81, 100. ఇవన్నీ మీరు గమనించితే ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్. సో ద రూల్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ ది కౌంటింగ్ నెంబర్స్. నెక్స్ట్ జీ చూడండి. 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా క్యూబ్స్ అవుతాయి. సో రూల్ ఏమవుద్ది? క్యూబ్స్ ఆఫ్ ది కౌంటింగ్ నెంబర్స్. ఓకే. నెక్స్ట్ హెచ్ 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89. ఇక్కడ 3 నెంబర్స్ లాస్ట్లో యాడ్ చేసే సీక్వెన్స్ 34, 55, 89. అంటే దీనికి రూల్ ఏమొస్తుంది? స్టార్టింగ్ విత్ 1 అండ్ 2తో స్టార్ట్ అయ్యి అండ్ యాడ్ దెన్ ప్రీవియస్ 2 నెంబర్స్ టు గెట్ ద నెక్స్ట్ నెంబర్. అంటే దానికి ముందుండే 2 నెంబర్స్ యాడ్ చేస్తే దానికి తర్వాత నెంబర్ వస్తుంది. ఇవన్నీ ఏ నెంబర్స్ అవుతాయి? విరహంక నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి,
I 1, 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512 అండ్ సో ఆన్. దీని మీనింగ్ ఏంది? ప్రీవియస్ నెంబర్కి 2తో మల్టిప్లికేషన్ చేస్తాము కాబట్టి దీనికి రూల్ ఏమొస్తుంది? మల్టిప్లై ప్రీవియస్ నెంబర్ బై 2. అది నెక్స్ట్ జే 1, 3, 9, 27, 81, 243, 729, 2187, 6561, 19683 అండ్ సో ఆన్. మల్టిప్లై ప్రీవియస్ నెంబర్ బై 3 ఇది రూల్ అవుద్ది. అంటే ప్రీవియస్ నెంబర్ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తున్నారు? 3తో. సో మల్టిప్లై ప్రీవియస్ నెంబర్ బై 3. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 6th క్లాస్లోనే ఫస్ట్ చాప్టర్లో మ్యాథమెటిక్స్లో ఫిగర్ ఇట్ అవుట్ 1.2 కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఫిగర్ ఇట్ అవుట్ 1.3 క్వశ్చన్స్ చూద్దాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే.